సోమశిల జలాశయానికి సంబంధించి తన హయాంలోనే పూర్తిగా పనులు జరిగినట్టుగా, సోమశిల జలాశయానికి సంబంధించి గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏవి కూడా సరిగ్గా పని చేయలేదనేటువంటి భావం కల్పించేటువంటి విధంగా ఆయన ప్రెస్ మీట్లో కానీ రైతులకు సంబంధించినటువంటి ముఖాముఖిలో కానీ మాట్లాడడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారికి సూటిగా 2004 వరకు 95 నుంచి 2004 వరకు అంటే దాదాపుగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాం. ఏ రోజైనా సమగ్ర సోమశిలను గురించి నువ్వు ఆలోచన చేశావా? నీ హయాంలో సోమశిలలో ఎంతపాటి నీరు నిల్వ ఉండేది? 78 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యం కలిగినటువంటి సోమశిల రిజర్వాయర్లో 9 సంవత్సరాలు తమరు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి హయాంలో కేవలం 36 టీఎంసీలు మాత్రమే నిలువకు నోచుకున్నటువంటిది వాస్తవమా కాదా? ఆ తర్వాత ఈరోజు మనం సమగ్ర సోమశిలను గురించి మాట్లాడాలి అంటే 2004లో నీ హయాం ముగిసిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి హయాం ప్రారంభమైన తర్వాత సోమశిల జలాశయానికి సంబంధించి వెనక ఉన్నటువంటి ప్రాంతాలందరినీ కూడా పునరావాస ప్రాంతాలకు తరలించి వాటన్నిటిని క్లియర్ చేసి దాదాపుగా 72 నుంచి 73 టీఎంసీలు మొట్టమొదటిసారిగా నిలువ చేసినటువంటి ఘనత, రెట్టింపు సామర్థ్యానికి సోమశిల రిజర్వాయర్ని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి. దాంతోపాటు ఈరోజు సోమశిల రిజర్వాయర్ సామర్థ్యం పెంచడంతో పాటు, పూర్తి సామర్థ్యంలో నీరు నింపడంతో పాటు దానికి సంబంధించి నీరు తీసుకురావడానికి గతంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి 11,000 క్యూసెక్కులు మాత్రమే ఉంటే దానిని 44,000 క్యూసెక్కులకు అదనంగా పెంచినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, మీ హయాంలో సోమశిలను గురించి ఆలోచన చేయలేదు, వృధాగా పోతున్నటువంటి సముద్రపు పోతున్నటువంటి జలాశయాల గురించి ఆలోచన చేయలేదు. వాటిని పూర్తి స్థాయిలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక్కసారి గమనిస్తే 2014 తర్వాత మరలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. చేయడానికి ఏమి లేదు. అప్పటికే 2014 ముందు రాజశేఖర రెడ్డి గారు అదనంగా పోతిరెడ్డిపాడు నుంచి మరొక 44,000 క్యూసెక్కులు తీసుకురావాలని ఆలోచన చేస్తే, ఆ రోజు సొంత పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నిటిని అధిగమించి తీసుకురాగలిగాడు. కాబట్టే ఈరోజు సమృద్ధిగా సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి నీరు నింపుకోగలుగుతున్నాం. కాబట్టి ఏ విధంగా ఆలోచన చేసినా, ఒక విధంగా చెప్పాలి అంటే 2014 నుంచి 2019 వరకు ఆ 44,000 క్యూసెక్కులు అదనంగా తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేసి పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆలోచనని మీరు దాని మీద దృష్టి పెట్టకుండా, కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నటువంటి వాటిని పూర్తి చేయకుండా, ఇంకా చెప్పాలి అంటే నెల్లూరు జిల్లా రైతాంగానికి అన్యాయం జరిగిందని చెప్పాల్సినటువంటి పరిస్థితి.